సార్ నాకు ఎప్పటి నుంచి ఒక క్వశ్చన్ అడగాలని ఉంటుంది ఇలాంటి ఫ్యాకల్టీ వాళ్ళని. అంటే ఇప్పుడు కొంతమంది క్లాస్ లో మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు, ఇంకొంతమంది యావరేజ్ గా చదివే స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు స్పోర్ట్స్ లో ఎక్కువ ఇంట్రెస్టెడ్ గా ఉంటారు. సో ఆ స్టూడెంట్స్ ని మీరు డిస్కరేజ్ చేస్తారా? స్పోర్ట్స్ అవసరమారా, లైఫ్ ఇచ్చేది స్టడీస్ మనకి ఇంపార్టెంట్ అని చెప్పేసి మీరేమన్నా అలా మాట్లాడతారా పిల్లలతో? లేదు నీకు స్పోర్ట్స్ లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆ రకంగా కూడా మన యూనివర్సిటీ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. మేడం మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా యూనివర్సిటీ ఈజ్ ఫోకసింగ్ ఆన్ పిన్ పాయింట్ టార్గెటెడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అంటే మేమేం చేస్తున్నాం, ప్రతి ఒక్క స్టూడెంట్ ని నీకు ఏ సెగ్మెంట్ లో ఇంట్రెస్ట్ ఉంది అంటే లుక్ ఇన్ టు దట్ ఇన్ డెప్త్. నాకు ఏదో ఒకటి నేను నామకేవస్ నేర్చుకుని బయటికి వెళ్తాను మార్కెట్ లో అనుకుంటే దానికోసం మా యూనివర్సిటీ మీరు చూస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మా యూనివర్సిటీలో ఉన్న బెనిఫిట్ ఏంటి సార్ అంటే, సార్ ఈవెన్ ఐ హ్యావ్ 4 to 5 స్పెషాలిటీస్ ఇన్ మీ. అంటే నేను చదవగలుగుతాను, గేమ్స్ లో టాప్ ఉండగలుగుతాను, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లో అడ్వాన్స్ ఉండగలుగుతాను అనుకునే పిల్లాడికి అంటే ఉన్న దాంట్లో బెస్ట్ ఫెసిలిటీ ఏంటి అంటే ఆ స్టూడెంట్ అనేది ఎందులో ద బెస్ట్ ఉన్నాడో దానికి మేము ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పర్టికులర్ కోర్స్ అని కానీ జాబ్ అని కానీ ప్లేస్మెంట్ అనేది కాకుండా వీఆర్ లుకింగ్ ఇన్ 360 degrees ఆఫ్ ఎ స్టూడెంట్. అంటే ఒక స్టూడెంట్ ఎలా అయితే ఆలోచిస్తాడో ఆ విధంగా మేము ఆలోచించినప్పుడు వీ కెన్ ప్రొవైడ్ దమ్ ద బెస్ట్ ఫెసిలిటీస్.